లేఖనములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12, 13 వచనాలు. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లోకమంతా కూడా అపవాది యొక్క పరిపాలనలో ఉన్నది అన్నది మనకందరికీ తెలుసు. ఈ లోకం ఎవరి పరిపాలనలో ఉన్నది? అపవాది యొక్క పరిపాలనలో ఉన్నది అన్నది మనకు గుర్తించుకోవాలి. ఎందుకంటే ముందుగానే ప్రభువు చెప్పాడు, ఈ లోకాధిపతి వచ్చుచున్నాడు, వాడితో నాకేమీ పని లేదు అన్నాడు. అంటే ఈ లోకాధిపతి ఎవరు? ఈ లోకాధికారి ఎవరు అంటే అపవాది అన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి అపవాది అనగా సాతాను, వాడు తంత్రగొండి అన్నది మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే వాడి పనులన్నీ కూడా తంత్రముతో చేసేవాడు. వాడి పనులన్నీ కూడా కుయుక్తితో కూడినవి. ఎందుకంటే మనము ఆది నుండి చూసుకుంటే వాడి యొక్క క్రియలన్నీ కూడా తంత్రముగా ఉన్నాయి. వాడు ఎక్కడ కూడా బహిరంగముగా కాకుండా వాడు ఎప్పుడు కూడా దొంగ దెబ్బ తీసేటువంటి దొంగ అన్నది మనకందరికీ తెలుసు. వాడు సత్యముతో రాక అబద్ధముతోనే ప్రజలని మోసపరచగలిగినటువంటి వాడు అన్నది మనకు తెలుసు. కాబట్టి వాడి యొక్క తంత్రములను ఎదిరించాలి అంటే మనకున్నటువంటి బలము చాలదు, మనకున్నటువంటి జ్ఞానము చాలదు, మనకున్నటువంటి తెలివితేటలు చాలవు. కాబట్టి అపవాది యొక్క తంత్రములను ఎదిరించాలి అంటే మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రతి క్రైస్తవుడు ఈ లోకములో అపవాది అనబడినటువంటి సాతానును ఎదిరించవలసిన వాడుగా ఉన్నాడు. సాతానును ఎదిరించకుండా, సాతానును జయించకుండా ఈ లోకములో దేవుని బిడ్డలు అని నిరూపించుకోవటం అసాధ్యము. ఎవ్వరము కూడా సాతానుతో యుద్ధము చేయకుండా, సాతానుని జయించకుండా పరలోక రాజ్యానికి ప్రవేశించటం అన్నది అసాధ్యము. ఎందుకంటే సాతానును జయించుట ద్వారానే మనము దేవుని బిడ్డలముగా తీర్చిదిద్దబడుతున్నాం. మనము దేవుని బిడ్డలము అని నిరూపించుకోవటానికి మనకు ఒక యుద్ధం ఉన్నది. ఆ యుద్ధం ఎవరితో అంటే సాతానుతో, అపవాదితో ఉన్నది. సాతానుతో యుద్ధము చేయకుండా ఎవ్వరు కూడా దేవుని యొద్దకు వెళ్ళటం అన్నది అసాధ్యం. ఇది గుర్తించుకోవాలి. మనం బ్రతికి ఉన్నంత కాలము
సాతానుతో మనకి, అపవాదితో మనకి యుద్ధం ఉన్నది. బ్రతికి ఉన్నంత కాలము మనము సాతానుని ఎదిరించవలసిన వారము అన్నది దేవుడు మనకి నిర్ణయించినటువంటి నియమము. ఇది లేకుండా అడ్డుద్వారిలో పరలోక రాజ్యములోనికి ప్రవేశించటం అన్నది అసాధ్యం. దానికి వేరొక మార్గము లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను ఏ విధముగానైతే ఈ లోకమును జయించానో ఆ విధముగా ఎవరైతే జయిస్తారో వారికే నా తండ్రి దగ్గర నేను వారికి సింహాసనాన్ని ఇస్తానన్నాడే తప్ప జయించకుండా వచ్చే ఎవరికి కూడా నేను సింహాసనము ఇస్తాను అని ప్రభు చెప్పలేదు. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా ఈ భూమి మీద జయాన్ని పొందుకున్న తర్వాతే మనము దేవుని యొక్క సింహాసనములో ఆ యొక్క స్థలాన్ని పొందుకుంటున్నాను. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద నాకు ఏ యుద్ధము లేదు, నేను ఎటువంటి యుద్ధము చేయవలసిన అవసరం లేదు, నేను ఇక్కడ నుండి డైరెక్ట్గా పరలోకానికి వెళ్ళిపోతాను అంటే అది నీ జీవితంలో దేవుడు దానికి అనుమతి లేదు అంటున్నాడు. ఎవరు వెళ్ళినా క్రీస్తు ద్వారానే వెళ్ళాలి. క్రీస్తు ద్వారా లేకుండా మనం ఎవ్వరము కూడా తండ్రి దగ్గరికి చేరుకోలేము అన్నప్పుడు క్రీస్తు ఒక నియమాన్ని మనకి నియమించాడు. ఏంటి అది అంటే, మీరందరూ కూడా అపవాదిని ఎదిరించాలి, వాడిని జయించాలి అన్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరము కూడా అపవాదిని జయించకుండా మనము పరలోకానికి వెళ్ళలేము అన్నప్పుడు ఆ వెళ్ళటానికి గల ఏకైక మార్గము ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచనాన్ని ధరించుకోవాలి అన్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీకు ఒక పోరాటం ఉంది. ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు. ఈ పోరాటం శరీర సంబంధమైనది కాదు. అది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు అన్నాడు. అంధకార సంబంధులు అంటే అపవాది యొక్క సంబంధులు. అపవాది ఎక్కడ కూడా వాడు డైరెక్ట్గా వచ్చి మనతో యుద్ధం చేయడు. అప్పుడు వాడి యొక్క అనుచరులని వాడు ప్రేరేపించి దేవుని బిడ్డల మీదకి యుద్ధాన్ని ప్రయోగిస్తాడు. యుద్ధానికి వచ్చినప్పుడు క్రైస్తవులు వారిని ఎదిరించాలి అంటే వారు ఏం కలిగి ఉండాలి? దేవుడిచ్చే సర్వాంగ కవచములను ధరించి ఉండాలి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆయన కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటల గురించి మనకు తెలియజేస్తాడు. చూడండి, 10వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుంటే, మేము శరీరదారులమై నడుచుకున్నచున్నను శరీర ప్రకారము యుద్ధము చేయము అన్నాడు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి అన్నాడు. ఏవి అవి? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగిన ఆ యొక్క యుద్ధోపకరణములు ఏవి? ఏవి అంటే అదే ఎఫెసీ పత్రికలోనే 14వ వచనం ఒకసారి చూడండి. 6వ అధ్యాయము. మీ నడుముకు సత్యమనే దట్టిని కట్టుకొని నీతియను మై మరుపును తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడును తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక
విశ్వాసమును డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు అన్నాడు. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏవి అంటే మీ నడుముకి సత్యము అన్నటువంటి దట్టిని కట్టుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యముతో వారిని ఏం చేసుకోవాలి? ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఒక వాక్యమును గురించి మనము ఆలోచించగానే ఆ వాక్యము ఎక్కడ ఉంది, ఏమని ఉంది అన్నటువంటి విషయాలను గురించి మనం తెలిసిన వారమై ఉండాలి. ఈరోజు ఒక రెఫరెన్స్ చెప్పగానే ఆ వాక్యం ఎక్కడ ఉంది అని ఆలోచించేటువంటి స్థితిలో క్రైస్తవులం ఉన్నాం. అసలు అలాంటి వాక్యం ఉన్నదా అన్నది కూడా మనకి గుర్తుకు రావటం అన్నది చాలా కష్టంగా ఉంది. క్రైస్తవులమైనటువంటి మనము మన నోట దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకములో ఉండాలి, నెమర వేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్యమే మన జీవితంలో మనకి జయమునిచ్చేటువంటి ముఖ్యమైనది, ప్రధానమైనది. భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకి వెలుగై ఉన్నది అన్నాడు. ప్రతి క్రైస్తవుడికి దేవుని యొక్క వాక్యము ప్రధానమై ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును గురించి మనము జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని వాక్యమందు మనము ప్రవీణులమై ఉండాలి. కాబట్టి క్రైస్తవులు అపవాదిని జయించాలంటే మొదటిగా సత్యమనబడిన వాక్యములో వారు బలము కలిగిన వారై ఉండాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచములో మొదటిది దేవుని వాక్యము. ప్రభువైన యేసుక్రీస్తు అపవాదిని దేవుని వాక్యముతోనే ఓడించాడు. దేవుని వాక్యము ఎవరి యొద్ద ఉంటుందో వారి యొద్దకి అపవాది మొదట రావటానికే భయపడతాడు. ఎప్పుడైతే వాక్యములో మనము బలపడలేదో అపవాది మనల్ని పడవేయటానికి వాడికి చాలా సులభం. ఎలా తెలుసా? అవునా, ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనిని కూడా తినకూడదు అని దేవుడు చెప్పాడా? అది నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా? అబద్ధమా నిజమా? అబద్ధం అండి. అది వాడు అడుగుతున్నది అబద్ధం కదా. అది దేవుడు అన్నాడా? మీరు ఈ తోట చెట్లలో ఏ పండును కూడా మీరు తినకూడదు అన్నాడు ఆయన. అంటే వాడి క్వశ్చన్లో అబద్ధం ఉందా, సత్యం ఉందా? అబద్ధం ఉంది. అప్పుడు మీరు వాక్యము తెలియనప్పుడు అవును అవును అనేస్తారు. ఇప్పుడు చెప్పారు చూడండి, ఇలా నిజం నిజం అన్నారు చూడండి, అలాగా. అందుకే దేవుని వాక్యములో మొట్టమొదటిగా మనము నడుము అనేటువంటి నడికట్టుని కట్టుకోవాలి. వాక్యములో మనము తెలియకపోతే ఎవరైనా మనల్ని మోసపరిచేస్తారు. ఈరోజు సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎంతో మంది అమాయకపు ప్రజలు అబద్ధాన్ని నమ్మి ఈరోజు అబద్ధం వెనక వెళుతున్నారంటే దానికి కారణం ఏంటి? మీరు ఈ పండు తిను దినము మీరు ఏమైపోతారు? దేవతల వలె మారిపోతారు అనగానే ఏమొచ్చేసింది ఆమెకి? ఆశ వచ్చేసింది. ఈరోజు అలాంటి ఆశ మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి ఆకర్షిస్తున్నటువంటి క్రైస్తవ సమాజం మనకి కనబడుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనకి అనుభవం లేకపోతే అపవాదిని జయించటం అసాధ్యం. మీరు ఎంతకాలము, ఎన్ని సంవత్సరాలు మీరు ప్రార్థనలు చేసినా, ఎంత భక్తితో మీరు బ్రతికినా, ఎంత విశ్వాసముతో మీరు బ్రతికినా, ప్రభు అన్నాడు సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుచుదురు అన్నాడు 24వ అధ్యాయం మత్తయి సువార్తలో. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపరుస్తాడు అన్నాడు. అప్పుడు అపవాదిని జయించాలి అంటే
మొదట దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములో మొదటిది దేవుని వాక్యము. దేవుని వాక్యము తెలియకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘములో ఉన్నా నీకు ఏ ప్రయోజనం లేదు. సంఘంతో పాటు నువ్వు కూడా మోసపోతావు అంతే. ఎంతకాలం నువ్వు సంఘానికి వచ్చావు అన్నది కాదు దేవునికి ముఖ్యం. ఎంతకాలం నువ్వు సంఘం కొరకు ప్రార్థించావు అన్నది కాదు. ఎంతకాలం సంఘానికి నువ్వు కానుకలు ఇచ్చావు అన్నది కాదు దేవునికి ముఖ్యం. దేవుని యొక్క సంఘానికి వచ్చిన తర్వాత ఎంతవరకు నువ్వు దేవుని వాక్యమును నేర్చుకున్నావు, ఎంతవరకు దేవుని వాక్యములో నువ్వు అనుభవం కలిగి ఉన్నావు. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాలి అన్నప్పుడు సంఘములో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా బోధకులుగా మారవలసినటువంటి వారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటే దేవునికి ప్రయోజనం లేదు, అది మీకు కూడా ప్రయోజనం లేదు. నేను అందుకే అందరూ కూడా దేవుని వాక్యం కొరకు సిద్ధపడండి, అందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించండి, అందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధించండి అని ఎందుకు చెబుతున్నాను? మీరు మోసపోకూడదన్నటువంటి ఉద్దేశంతో. అపవాది జయించాలి అంటే మీరు దేవుని వాక్యములో బలపడాలి. దేవుని వాక్యమును మీరు మరి బోధించేటువంటి స్థితిలో మీరు ఉండాలి. రెండవది, మీ పాదములు క్షమించాలి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని. నీతి అన్నటువంటి మైమరుపు తొడుగుకోవాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు పరిస్థితులు ఏ విధంగా ఉన్నను తమ నీతిని విడిచిపెట్టకూడదు. నీతిని అనుసరించి బ్రతకాలి. ప్రతి విషయములో కూడా నీతిని మనం విడిచిపెట్టాము అంటే నిజముగా అపవాదిని మనము జయించలేదు కాదు కదా, వాడి ఎదుట తల తగ్గించుకోవాలి. ఎందుకు? వాడు మన మీద నేరారోపణ చేస్తాడు. ఏ విషయంలో నువ్వు నీతిగా నడుచుకున్నావో నిరూపించు అంటాడు. దేవుని బిడ్డలు గుర్తుపెట్టుకోవాలి, మనము ఒకవేళ నీతిని అనుసరించకపోతే, నీతిని విడిచి నడుచుకున్నట్లయితే అక్కడ నష్టపోయేది మనమే అన్నటువంటి విషయం గుర్తుంచుకోవాలి. అపవాది ఎదుట మనం సిగ్గుపడేది మాత్రమే కాకుండా దేవుని రాజ్యమునకు మనము దూరమైపోతాం. అపవాదిని మనము జయించలేనటువంటి స్థితికి మనమే కారకులమైపోతాం. ప్రతి విషయంలో కూడా నీతి అన్నటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్త పడాలి ప్రియులారా. అల్పకాల పాపపు భోగములను మనం ఆశించుట ద్వారా కొన్ని సందర్భాలలో నీతిని వదిలి నడుచుకున్నటువంటి అవకాశం అపవాది మనకి విశాలంగా చూపిస్తాడు. ఈ విషయంలో నేను చెప్పినట్టు చేసావంటే ఈ లోకములో, అంటే నువ్వు బ్రతుకుతున్నటువంటి ఈ భూలోకములో నీవు సస్యశ్యామలంగా సమస్తాన్ని కూడా పొందుకొని నీవు విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు అంటాడు. ఎందుకు? ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన ఆశలకి మనము బలైపోతామో అక్కడే దేవుని నీతికి మనం దూరం అయిపోతాం, అపవాదికి మనము బానిసలమైపోతాం. అపవాది యొక్క తంత్రము అది. ఏ విధముగా అయినా మనలను ఈ లోకముల నుండి వాడు దేవుని యొద్ద నుండి దూరం చేయాలి అంటే మనకు అనేక రకాలైనటువంటి ఆశలు చూపిస్తాడు. ఆ ఆశలను మనము ఆకర్షితులమై వాటికి బలైపోయామంటే అపవాదికి మనం బలైపోయినట్టే, వాడి ఎదుట మనం ఓడిపోయిన వారమైపోతాము అని గుర్తించుకోవాలి. ఎక్కడ కూడా దేవుని బిడ్డలముగా దేవుడు ఇచ్చినటువంటి ఆ నీతిని మనము ఏం చేయకూడదు, కోల్పోకూడదు ప్రియులారా. ఇది సులభమా అంటే సులభం కాదు, ఇది కష్టమైనటువంటి ఒక కార్యము. ఇది చాలా కష్టముతో కూడినటువంటి కార్యము. అయితే నీవు అలా చేయకుండా దేవుని ఎదుట
మరి అపవాదిని జయించటం అన్నది అసాధ్యం. ఈరోజు ఎక్కువ శాతం క్రైస్తవులు మోసపోయేది ఏంటి అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలకు. అందుకే అన్నాడు, ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైను ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. కానీ ఈరోజు అపవాది ఈ లోకములో ఉన్న వాటిని చూపించే మనిషిని నీతిని విడిచిపెట్టి నడిచేలా అది చేస్తుంది. లేఖనములో మనం చూస్తున్నాం, దేవుని యొక్క సేవకులందరూ కూడా వారికి ఉన్న దానిని ఇచ్చి దేవుని యొక్క సువార్తను చేశారు. వారి దగ్గర ఉన్నది వారు ఇచ్చి మరి దేవుని కొరకు హతసాక్షులుగా మరణించారు. మరి ఈరోజు క్రైస్తవ సమాజం అలా చెబుతుందా? లేదు. యేసు ప్రభువుని మీరు విశ్వసించినట్లయితే, యేసు ప్రభువుని మీరు నమ్మినట్లయితే మీరు ఎలా బ్రతికినా చాలు. ఒకడంటాడు, బూతులు సంఘములో మాట్లాడుతూ మీరు ఎలా బ్రతికినా పర్వాలేదు, మీరు ఎలా జీవించినా పర్వాలేదు, అయితే మీకు విశ్వాసం ఉంటే చాలు అంటాడు. దౌర్భాగ్యుడు, దొంగవాడు. సంఘములో నిలబడుకొని సంఘానికి వస్తున్న వారికి అసలు వాడు ఎక్కడో ఉన్నాడు అన్నటువంటి స్థితిని మర్చిపోయాడు అని చెప్పాలి. అలాంటి సంఘాలను ఈరోజు నడిపిస్తున్నది దేవుని యొక్క ఆత్మ కాదు, అది దయ్యపు ఆత్మ, అపవాది యొక్క ఆత్మే ఈరోజు అలాంటి సంఘాలను నడిపిస్తున్నదని గుర్తుపెట్టుకోవాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. ఈరోజు నీకు విశ్వాసం ఉంటే చాలు, ఎలా బ్రతికినా పర్వాలేదు అంటున్న ఆ దౌర్భాగ్యుడికి తెలియదు క్రియలు లేని విశ్వాసము మృతము అన్నది. క్రియలు అనగా ఏంటి? నీ జీవితం ప్రతి విషయములో నీతిని అనుసరించి నువ్వు బ్రతుకుతున్నావా, లేదా ఈ లోకాశలను అనుసరించి నీతిని విడిచి బ్రతుకుతున్నావా అని గుర్తించుకోవాలి. కాబట్టి నీతి అన్నది దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప బహుమానము. ఇది మన క్రియల వలన మనం పొందుకున్నది కాదు. నీతి అన్నది మన క్రియల వలన పొందుకున్నది కాదు, ఇది కేవలము ప్రభు మనకు అనుగ్రహించిన కృప. కృప వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. కృప వలన నీతిమంతులుగా తీర్చబడి ఉన్నారు. మనమేదో కష్టముతో సంపాదించుకున్నది కాదు. ఆ నీతిని నువ్వు కోల్పోయావు అంటే అపవాది ఎదుట నీ తలను వంచుకునేటువంటి అవమానకరమైన పరిస్థితికి నువ్వు దారి చేస్తున్నావు. గుర్తుపెట్టుకోవాలి. నీ ఎదుట ఉన్నటువంటి సమస్యలు, నీ ఎదుట ఉన్నటువంటి కష్టాలు, నీ ఎదుట ఉన్నటువంటి బాధలు, నీ ఎదుట ఉన్నటువంటి బలహీనతలు, ఇవన్నీ కూడా నువ్వు అనుకుంటున్నావు నేను భరించలేను అని. అది నీ వలన కాదు. అయితే వాటిని భరించగలిగిన శక్తిని నీకు మనసుంటే నీ ప్రభు నీకు ఇస్తాడు. 3 సార్లు ప్రార్థించాడంట పౌలు, ఈ ముళ్ళుని నా యొద్ద నుండి, ఈ బలహీనతని నా యొద్ద నుండి తీసివేయమన్నాడు. పౌలా, భయపడకు, నీ బలహీనతలలో నా బలము సంపూర్ణమగును, నా కృప నీకు చాలు అన్నాడు. దేవుని యొక్క కృప ఉంటే పరిస్థితుల గురించి ఆలోచించకండి, మీ బలహీనతల గురించి అంతకంటే ఆలోచించకండి. వాటన్నిటి మధ్యలో వాటిలోనే దేవుడు మిమ్మలను బ్రతికించటం మాత్రమే కాదు, దేవుని కొరకు మీరు బ్రతకటానికి ఆయన సహాయం చేస్తాడు. మీకు ఆశ ఉండాలి, మీకు అలాంటి ఒక తలంపు ఉండాలి. దేవుడిచ్చినటువంటి ఈ యొక్క నీతిని నేను విడిచిపెట్టకూడదు అన్నటువంటి ఆలోచన మీకు ఉంటే, చూడండి, ఈ లోకములో మనం పొందుకునేవన్నీ అల్పకాలమే, ఏది కూడా శాశ్వతము కాదు. ఉదాహరణకి మీరు ఒక ఫోన్ కొనుక్కున్నారు అనుకుందాం. ఆ ఫోన్ కొనుక్కున్న తర్వాత దానికి కూడా ఒక లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది, అవునా? అది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఆటోమేటిక్గా అది ఏమైపోతుంది,
ఏమైపోతుంది? పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. వెంటనే మీరేం చేస్తారు? ఇది అప్పుడప్పుడు హ్యాంగ్ అయిపోతుంది, నేనేం చేస్తాను, వేరే ఫోన్ తీసుకుంటాను అన్న ఆలోచనకి వెళ్ళిపోతారు. అవునా కదా? ఈ లోకంలో అన్నీ కూడా అలాగేనండి. మనము ఒక విషయాన్ని, ఈ భూమి మీద ఒక కార్యాన్ని పొందుకున్న తర్వాత మనకి తృప్తి ఉండదు. వెంటనే దానిలోండి వేరొక దానికి మనము జంప్ అయిపోతాం. దీని వలన మనము దేవుడు ఇచ్చినటువంటి నీతికి వ్యతిరేకంగా బ్రతకాలన్నటువంటి ఆలోచనకి వెళ్ళిపోతాం. గుర్తుపెట్టుకోవాలి, మనము ఎట్టి పరిస్థితిలో కూడా దేవుడిచ్చేటువంటి నీతి అను మైమరుపుని తొడుగుకొని ఉండాలి. మూడవదిగా, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అన్నాడు. సువార్త వలనైన సిద్ధ మనసు. ఇంతవరకు కూడా మనము విన్నాం, సువార్త కొరకు మనమందరము కూడా సిద్ధపడి ఉండాలి. సువార్త కొరకు మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. సమయమందైనను అసమయమందైనను దేవుని వాక్యమును ప్రకటించుము అన్నాడు. దేవుని వాక్యమును ప్రకటించుము అన్నాడు. అన్నప్పుడు సువార్త నిమిత్తమై మనం ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి. సువార్త చెప్పకపోతే మనకు ఒరిగే నష్టం ఏంటండి? సువార్త చెప్పకపోతే మనకు ఒరిగే నష్టం ఏంటి? చెప్పవలసిన భారము నా మీద ఉన్నది, చెప్పని ఎడలాది నాకు శ్రమ. గుర్తుపెట్టుకోవాలి, సువార్తని ప్రకటించని ప్రతి ఒక్కరికి ఏముంది? శ్రమ ఉంది అన్నాడు. అప్పుడు సువార్తని చెప్పకపోతే దేవుని బిడ్డలు ఎలా రక్షణ పొందుతారు? తెలియని వారికి ఎవరు ప్రకటిస్తారు? వినని వారు ఎలా విశ్వసిస్తారు? అన్నప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. అప్పుడు సువార్తను ప్రకటించే ఆ యొక్క మనస్సు, సిద్ధ మనసు మనకి ఉండాలి. దేవుని దృష్టిలో అలా వారు ఎలాగుంటారంట? సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. అంటే దేవుని దృష్టిలో వాళ్ళ యొక్క పాదాలు, ఎందుకు చెప్పండి? ఎప్పుడు సువార్త అనగానే ఎవరైతే సిద్ధ మనసు కలిగి ముందడుగు వేస్తారో, సువార్తకి ముందుగా వెళ్ళవలసింది ఏంటి? పాదాలు. కాబట్టి దేవుడు అంటాడు, వారి యొక్క పాదాలు ఎంతో సుందరములై ఉన్నవి అన్నాడు. కాబట్టి ఈరోజు సువార్త చెప్పవలసిన భారము నా మీద ఉన్నదని మనం గ్రహించాలి. లేకపోతే ఈరోజు ఎంతో మంది అగ్నికి ఆహుతి అయిపోతున్నారు. అందుకే భక్తుడు అంటాడు, కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్లు. ఎందుకంటే సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద ఉన్నది అన్నాడు. ఈరోజు ఎంతోమంది మరి నరకానికి పాత్రులైపోతున్నారు, నరకం వైపు వెళుతున్నారంటే నిజంగా మనకు వారి మీద కనికరము లేదు, వారి మీద ప్రేమ లేదు అంటే నిజంగా మనం క్రైస్తవులమే కాదు ప్రియులారా, క్రైస్తవులమే కాదు. కొంతమంది మరి నశించిపోతున్నటువంటి ఆత్మల భారం కలిగిన వారు యథార్థంగా వారు హృదయములో వారిని గురించి ఆలోచించుకున్నప్పుడు వారి కంటిలో కన్నీరు గారుస్తారు. అలాంటప్పుడు నాకు అనిపిస్తుంది, నిజంగా ఆత్మల భారం వీరు ఎంత కలిగి ఉంటే ఆ యొక్క దుఃఖము వారి యొక్క కంటిలో నుండి కన్నీరు రప్పిస్తుంది. దేవుని బిడ్డలు ఈ దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచములో సువార్త వలనైన సిద్ధ మనసు ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. అలా లేకపోతే మనము అపవాదిని జయించటం అసాధ్యం. గుర్తుపెట్టుకోవాలి, క్రైస్తవులకి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచములని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అపవాదిని మనము జయించలేము. కాబట్టి వాడు ఈరోజు సమాజంలో దేవుని యొక్క సువార్త జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో ఎన్నో రకరకాలైనటువంటి తంత్రాలు చేస్తున్నాడు వాడు.
కొందరైతే మీ ఊరికి ఎవరైనా సువార్త చెప్పడానికి వస్తే తరిమి కొట్టండి అని ఒకడంటే, ఒకడంటాడు మరి ఈ దేశంలో క్రైస్తవులే ఉండకుండా చేయాలి అని చెప్పి ఒకడంటే, వచ్చిన వారిని పేడ నీళ్లతో మరి వారి మీద పోసి తరుముతున్నటువంటి కొంతమంది అయితే, కొంతమంది మీకు ఎవరు ఈ అధికారం ఇచ్చారు అని చెప్పి అడ్డగిస్తున్నటువంటి పరిస్థితులు ఒకవైపు జరుగుతూ ఉంటే, వీటన్నిటి వెనక ఎవరున్నారనుకుంటున్నారు? అపవాది ఉన్నాడు ప్రియులారా, అపవాది ఉన్నాడు. వాడు తంత్రముగా దేవుని యొక్క బిడ్డలు సువార్తని ప్రకటించకుండా ఉండాలని ఈరోజు రకరకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మనకు కూడా ఎన్నోసార్లు ఎన్నో అడ్డులు వచ్చాయి. ఇక్కడ మనం దేవునిని ఆరాధించకూడదు అన్నటువంటి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వచ్చినా మనము భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనము కలిగి ఉన్నాము అన్నటువంటి ఒక ధైర్యము మనకు ఉన్నది. తర్వాత ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి అన్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యము. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసముతో మరి క్రైస్తవులము అని అనిపించుకోవాలి. దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. చేతిలో బైబిల్ ఉండగానే క్రైస్తవులు అనిపించుకోవటం కాదు. క్రైస్తవ పేర్లు పెట్టుకొని మనం క్రైస్తవులు అనిపించుకోకూడదు. విశ్వాసముతో మనము క్రైస్తవులము అని అనిపించుకోవాలి. ఎలాంటి విశ్వాసం అది? పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుని యొక్క వాక్యమును మీద ఆధారపడి బ్రతకటం. ప్రజలు ఎలాంటి వారైనా వారి మధ్యలో దేవుని వాక్యము మీద మనం ఆధారపడి బ్రతకటం. అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఏవి వచ్చినా దేవుని యొక్క వాక్యమే సత్యము అని వాక్యమును ఆధారం చేసుకొని బ్రతకటం. ఈ భూమి మీద దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని బ్రతకటం అన్నది చాలా కష్టమే. కానీ అలాంటి వారిని గురించే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. విశ్వాసము లేకుండా మన జీవితంలో ఎంత కాలము మనము బ్రతికినా ఆ జీవితం వ్యర్థమే. దేవుడు మన ఎడల విశ్వాసాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ఎలాంటి విశ్వాసము అంటే, పరిస్థితులు మనకి ఎంత బాధ కలిగించినా వాటి మధ్యలో దేవుడు చెప్పిన మాట ప్రకారం బ్రతకడం. ఎలాంటి గొప్ప ఐశ్వర్యము మనకి ఎదురుగా వచ్చినా కానీ దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకుని బ్రతకటం. ఎందుకంటే విశ్వాసముతో బ్రతికినటువంటి విశ్వాసుల వీరుల యొక్క జీవితాలను మనము పరిశీలన చేసుకుంటే దేవుడు అంటాడు, ఎంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నది. వారి యొక్క జీవితాలు దేవుని యొక్క వాక్యమును ఆధారం చేసుకొని బ్రతికారు కాబట్టి వారి జీవితాలన్నిటిని కూడా మనం పరిశీలన చేసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఈ భూమి మీద శ్రమలను ఎదుర్కొన్నారు, బాధలను ఎదుర్కొన్నారు. ఎవ్వరు ఈజీగా తమ జీవితాలని గడిపేయలేదు. ఒక్కొక్కరి యొక్క జీవితం వెనక ఎంత గొప్ప శ్రమ ఉన్నదే, ఎంత గొప్ప పోరాటం ఉన్నది అన్నటువంటి సంగతి మనకి తెలియజేస్తుంది. అయితే ఈ లోకం చెబుతుంది క్రైస్తవ జీవితం చాలా సులభం అనేస్తుంది. గుర్తుపెట్టుకున్నది వాక్యానుసారము కాదు. కష్టమైన, నష్టమైన, బాధలైన, వ్యాధి అయినా, వస్త్రహీనత అయినా, అంటే ఇవన్నీ వస్తాయనే రావనే వస్తాయి. అయినను ప్రభు యొక్క ప్రేమ నుండి నన్ను ఎడబాపవు. అది విశ్వాసం. అర్థమవుతుందా? నాకు ఎక్కడ సంతోషం ఉంటుందో, ఎక్కడ నాకు ఆశీర్వాదం ఉంటుందో, ఎక్కడ నాకు మరి సమృద్ధి అనేటువంటి ధనం ఉంటుందో అక్కడే నేను ఉంటాను అనుకుంటే అది విశ్వాసం కాదు. అర్థమవుతుందా? లేఖనం తెలియజేస్తుంది, దేవుని బిడ్డలు ఆరాధించుకోవటానికి కూడా వాళ్ళకి స్థలమే లేదు. ఎక్కడెక్కడ ఆరాధించారట వాళ్ళు? అడవుల్లోనూ కొండ గుహల్లో కూడా దేవునిని ఆరాధించారు. ఈరోజు మంచిగా సోఫాలు ఏసీ వేస్తే దానికి ఒక బ్రాండ్ ఉంటే అది మా సంఘం అని చెప్పుకుంటారు.
దేవుడు అలాంటి వారిని చూసి అంటాడట, ప్రభువా ప్రభువా అంటే మీరెవరో నాకు తెలియదు అంటాడట. ఎందుకని? మనుషులు క్రమముగా బ్రతకలేదు, దేవుడు చెప్పిన క్రమాన్ని పాటించలేదు. అందుకని అంటాడు, మీరు అక్రమము చేయువారు గనుక మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడు. మీరు బ్రతికే కేవలము 70 సంవత్సరాల జీవితంలో మీరు పొందుకునే ఆనందమే సర్వస్వం అనుకున్నారంటే మీరు దేవుని రాజ్యానికి దూరమైపోయారని అర్థమవుతుందా? దేవుడిచ్చేటువంటి సంతోషము ఎవరు కలిగి ఉండలేదో, దేవుని సంతోషాన్ని ఎవరు రుచి చూడలేదో వారు దేవుని యొక్క దృష్టిలో ఆయనకు దూరముగా ఉన్నారని గుర్తించుకోండి. దేవుడిచ్చే సంతోషం ఎలాగుంటుందండి? మీ ఎదుట ఉన్న వస్తువులను బట్టి రాదు సంతోషం, మీరు కలిగి ఉన్నటువంటి జీవితాన్ని బట్టి రాదు సంతోషం. ఆ సంతోషం ఎక్కడ ఉంటుంది అంటే, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, బాధలు వచ్చినా మీరు దేవుని తలుచుకోగానే ఒక గొప్ప సమాధానం మీ హృదయాన్ని నింపుతుంది, ఒక గొప్ప సంతోషం మీ హృదయాన్ని నింపుతుంది. అది నిజముగా దేవుడిచ్చేటువంటి సంతోషం. ఒక చిన్న వ్యాధి లేదంటే ఒక చిన్న బలహీనత డాక్టర్లు ఇచ్చే మందు వలన నాకు సరిపోయింది అని మీరు సంతోషిస్తున్నారు, అది కాదు దేవుడి సంతోషం. ఏంటండి? అది కాదు. తన జీవితకాలం అంతా కురుపులతో నింపబడి కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకుతున్నా ఆ బలహీనత మధ్యలో దేవుడిస్తున్నాడు చూడండి ఒక గొప్ప ఒక నిరీక్షణతో కూడిన సంతోషం. ఏంటి? ఈ శరీరం కుళ్ళి కృషించి నశించిపోయినా ఒకరోజు నా దేవుడిని చూస్తానన్నటువంటి సంతోషం ఉంటుంది చూడండి, అది నిజమైన సంతోషం. గుర్తుపెట్టుకోండి. ఆ సంతోషము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు అబ్రహాము వడిలో ఉంటారు. హల్లెలూయా. ఎవరైతే అటువంటి సంతోషాన్ని కోరుకుంటారో వారు ఖచ్చితంగా నిత్యము నిరంతరము దేవునితో గడిపేటువంటి ఆ యొక్క సంతోషాన్ని పొందుకుంటారు. ఆ సంతోషాన్ని పొందుకోవాలి అంటే ఈ భూమి మీద మీ విశ్వాసం దేవుని యొక్క మాట మీద, దేవుని యొక్క వాక్యం మీద ఉండాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, తన జీవితంలో ఎన్నో విధమైనటువంటి శ్రమలను అనుభవించిన తరువాత ఒక్కొక్క రోజు తన జీవితాన్ని గడపటానికి బాధతో, దుఃఖముతో, హృదయంలో నొచ్చుకొని బ్రతికాడు. ఎవరు? లోతు గారు. అందుకే అంటాడు దేవుడు, ఆ నీతిమంతుడు తన ఎదుట తాను చూసిన వాటిని, తాను విన్న వాటిని బట్టి తన హృదయంలో నొచ్చుకున్నాడు. అది ఎంతవరకు? ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకే. ఆ తర్వాత ఏడుపు లేదు, కన్నీళ్లు లేవు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, చీకటి లేదు, అంతా కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం. అది దేవుని యొక్క సముఖము. కాబట్టి అది దీనస్థితి అయినా, సంపన్న స్థితి అయినా విశ్వాసములో తేడా రాకూడదు. మీరు విశ్వాసమందు స్థిరులై ఉండాలి అన్నాడు. విశ్వాసమందు స్థిరులై ఉండాలి అన్నప్పుడు ఆ విశ్వాసము దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడి ఉండటం మాత్రమే. తరువాత రక్షణయను శిరస్త్రాణము. రక్షణ అనే శిరస్త్రాణము అంటే కిరీటము, హెల్మెట్. ఈ రక్షణ ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఉచితమైన బహుమానము. ఈ రక్షణను మనము ఎట్టి పరిస్థితిలో కూడా కోల్పోకూడదు, అంటే తీసివేయకూడదు. ఎందుకు? ఈరోజు ఈ లోకపు చట్టం, మీరు హెల్మెట్ వేసుకోకపోతే మీకు దండన ఎందుకు వేస్తారు? అది వాళ్ళకేమైనా నష్టమా? మీరు హెల్మెట్ వేయకపోతే వాళ్ళకేమైనా, గవర్నమెంట్కి ఏమైనా నష్టమా? మీరు హెల్మెట్ వేయకపోతే ఎవరికి నష్టం?
మనుషులకే నష్టం అది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎందుకు హెల్మెట్ వేయాలి అనుకుంటాడంటే, హెల్మెట్ మీ శిరస్సుకు ఒక భద్రత. ఈ హెల్మెట్ దేవుడిచ్చేటువంటి ఈ యొక్క హెల్మెట్, ఈ యొక్క రక్షణ అనేటువంటి ఈ హెల్మెట్ మనము కలిగి ఉన్నంత వరకు మనకు అది కాపుదల. రక్షణ పొందినటువంటి వారి చుట్టూ కూడా దేవుని దూతలు కావలి ఉంటారు. రక్షణ పొందిన వారి యొక్క గృహము ఉత్సాహమైనటువంటి సంతోషముతో నింపబడి ఉంటుంది అన్నప్పుడు ఈ రక్షణని మనం ఎక్కడ కూడా కోల్పోకూడదు. ఈ రక్షణని మనం ఎక్కడ కూడా విడిచిపెట్టకూడదు. రక్షణ అన్నటువంటి ఈ యొక్క శిరస్త్రాణము మన జీవితానికి ఒక గొప్ప కాపుదల. ఈ రక్షణ అందరికీ దొరకదు, ఈ రక్షణ అందరికీ లభించదు. ఇది కేవలము ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో, క్రీస్తు యేసునందు నమ్మిక ఉంచుతారో వారికి మాత్రమే లభించేటువంటిది. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నప్పుడు ఈ రక్షణ అన్నది మనము దేవుని మీద పెట్టినటువంటి విశ్వాసమును బట్టి, నమ్మకమును బట్టి ఈ రక్షణ అన్నటువంటి శిరస్త్రాణాన్ని మనం పొందుకున్నాం. ఇది లేకుండా ఖచ్చితంగా ఎవరము అపవాదిని జయించలేము. రక్షణ లేకుండా అపవాదిని ఎవరం కూడా జయించలేము. ఎందుకంటే రక్షణ లేని వాళ్ళకి ఈ లోకపు జీవితము వాళ్ళకి ఎటువంటి వ్యత్యాసాన్ని కూడా కలుగజేయదు. ఈ లోకం ఎలా బ్రతికితే అలా బ్రతకాలనుకుంటారు రక్షణ లేని వారు. రక్షింపబడిన వారికి తెలుసు, కొన్ని సందర్భాల్లో కొత్తగా రక్షింపబడినప్పుడు వాళ్ళ యొక్క జీవితం మనం ఆలోచించుకుంటే ప్రతిరోజు కూడా ప్రార్థించటం కానీ, వాక్యం చదవటం కానీ, ఇలా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు, ప్రారంభిస్తారు. కొన్ని దినాలైన తర్వాత వాక్యం చదవటం కానీ, ప్రార్థించటం కానీ మానేస్తారు. అలా ఉండకూడదు. రక్షణ పొందిన వారికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ప్రతిరోజు వాక్యమును చదవాలి, ధ్యానించాలి, ప్రార్థించాలనేటువంటి ఆ యొక్క ఆసక్తి కలిగి ఉంటారు. అది ఈ లోకానికి రక్షణ కలిగిన వారికి ఉన్నటువంటి వ్యత్యాసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ జీవితంలో ఇటువంటి అలవాటుని మనము విడిచిపెట్టకూడదు. ప్రార్థన లేకుండా ఆహారాన్ని భుజించేవాడు పాపానికి సమానం అన్నాడు. ఏంటి? ప్రార్థించకుండా ఆహారాన్ని భుజించడం అంటే రక్షింపబడిన వాడి యొక్క లక్షణం ఏంటంటే వాడు ఉదయమున, మధ్యాహ్నమున, సాయంకాలం ఏం చేస్తాడు? దేవునిని ప్రార్థిస్తాడు. అర్థమవుతుందా? ఇది రక్షణకు ఉన్నటువంటి పరమార్థం. ఈ లోకంలో ఎలాగైనా బ్రతకాలనుకున్న వారి గురించి మరి చూసుకున్నప్పుడు వాళ్ళకి ప్రార్థన అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, ఏమీ తెలియదు. కానీ రక్షణ పొందిన వారు వీటన్ని విషయంలో మరి వారి యొక్క జీవితంలో అలవాటుగా చేసుకుంటారు. అర్థమవుతుందా? కొన్ని దినాల తర్వాత మనం మానేసామంటే మనము రక్షణకి ఎక్కడో దూరమై ఉన్నామని అర్థం. గుర్తుపెట్టుకోండి. ప్రార్థించుటలో, దేవుని వాక్యమును ధ్యానించుటలో మనము ఎక్కడ కూడా తగ్గిపోకూడదు. ఇదే మనం రక్షణ పొందుకున్న దానికి గుర్తు. మనము దానిని కోల్పోయామంటే మనకి రక్షణ లేదు, కాపుదల లేదు. ఎందుకంటే దేవుని వాక్యము మనకి గొప్ప కాపుదల. దేవుని యందు ప్రార్థించటం. ఎందుకంటే దేవునిని ప్రార్థించేటప్పుడు అపవాది మనకు సమీపంగా రాడట. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని కవచము, అగ్ని యొక్క కంచె మన చుట్టూ కూడా ఆవరించి ఉంటుంది. ఎప్పుడు? దేవుని బిడ్డలు ప్రార్థించేటప్పుడు. కనుక ఈ రక్షణ అన్నటువంటి శిరస్త్రాణాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మనము కోల్పోకూడదు. చివరిగా దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అన్నాడు. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, ఈ ఖడ్గము మనము కలిగి ఉండాలి. అంటే సంపూర్ణంగా చూసుకుంటే ఒక దేవుని యోధుడు, ఒక దేవుని సైనికుడు ఇవన్నీ కూడా కలిగి ఉంటే తప్ప వాడు కంటికి కనబడని అపవాది అనబడిన శత్రువుని జయించలేడు. అర్థమవుతుందా? వాక్యం అనబడినటువంటి ఖడ్గము
ఎంత ప్రాముఖ్యము అంటే మనం ముందుగానే చూసుకున్నాము, సత్యం అనేటువంటి దట్టి అని. సత్యం అనగా దేవుని వాక్యమే. సత్యం అనగా ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే యథార్థత. సత్యం అనగా యథార్థత. కాబట్టి ఈ దేవుడిచ్చేటువంటి ఈ యొక్క సర్వాంగ కవచము లేకుండా అపవాదిని జయించటం అసాధ్యం. వాడు ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను పడవేయటానికి వాడికి ఎన్నో రకాలైనటువంటి తంత్రాలు ఉన్నాయి. ఆ తంత్రాలన్నీ కూడా నువ్వు పసిగట్టి వాడిని జయించాలి అంటే ఖచ్చితంగా దేవుడిచ్చేటువంటి యొక్క సర్వాంగ కవచనాన్ని ధరించుకోవాలి. అప్పుడే నువ్వేమవుతావంట, శక్తివంతుడవు అవుతావు అన్నాడు. మీరు అపవాది యొక్క తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులగున్నట్లు, మీరు శక్తిమంతులు అవ్వాలి అంటే దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని ఖచ్చితంగా ధరించిన వారై ఉండాలి. లేకపోతే అపవాదిని జయించటం మీ తరము కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలముగా క్రైస్తవులముగా జాగ్రత్త పడాలి, మెలకువగా ఉండాలి. ఎందుకంటే లేఖనము తెలియజేస్తుంది, వాడి యొక్క ప్రతి విధమైనటువంటి తంత్రములను మనము ఎదిరించాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా మెలకువ కలిగి ప్రతి కార్యమును కూడా మనము పసిగట్టాలి అంటే ఖచ్చితంగా మనము దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచనముని ధరించిన వారమై ఉండాలి. దేవుడు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.